హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక ప్రస్తుతం ఈ బిగ్ బాస్ 8వ సీజన్ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ క్లాన్స్ గెలుచుకున్న గ్రాసరీస్ని సొంతం చేసుకోవడానికి ఒక ఛాలెంజ్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ టాస్క్ పేరు లెమన్ పిజ్జా. ఇక ఈ టాస్క్లో ఎవరైతే 3 నిమ్మకాయలను మెజ్ నుండి ఫాస్ట్గా బయటకు తీసుకొని వస్తారో వాళ్ళు గెలుచుకున్న వస్తువులని తీసుకోవచ్చు. అలా బిగ్ బాస్ ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ రౌండ్స్ గెలుస్తారో వాళ్ళు ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. ఇక మొదటి టాస్క్లో గెలిచిన క్లాన్ నుండి ఒకరిని సంచాలక్గా ఎంచుకోవాల్సిందిగా ఆదేశించాడు బిగ్ బాస్. ఇక ఈ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం అంటూ ఒక కండిషన్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో రూల్స్ టాస్క్ బజర్ మోగగానే ప్రతి క్లాన్స్ నుండి 2 సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. మేజ్కి 2 వైపులా ఒక క్లాన్ నుండి 2 సభ్యులు తాడు సహాయంతో నిమ్మకాయల్ని ఒక వైపు నుండి మరోవైపుకు బయటకు తీసుకొచ్చి కింద పడేయాలి. అలా కాకుండా ఒకవేళ మేజ్లో నుండి నిమ్మకాయలు టాస్క్ మధ్యలోనే కింద పడితే గేమ్ మళ్ళీ మొదటి నుండి ఆడాల్సి ఉంటుంది. దీంతో ఈ టాస్క్కి శేఖర్ భాషని సంచాలక్గా ఎంచుకున్నారు హౌస్మేట్స్. ఇక అతనికి సపోర్ట్గా నైనిక మరియు సోనియాలు ఇద్దరిని 2 టీముల్లో నుండి తీసుకున్నారు శేఖర్ భాష. ఇక నిఖిల్ టీం నుండి 2 మాత్రమే ఉండడంతో వాళ్ళే ఈ టాస్క్ ఆడటానికి వచ్చారు. ఇక నైనిక టీం నుండి సీత, నబీల్ 2 రాగా యష్మి టీం నుండి 50 పృథ్వీలు వచ్చారు. ఇక గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఫౌల్స్ చేశారు అనే చెప్పుకోవాలి. కానీ ఫౌల్ అంటే తాడుతో పట్టుకున్న మెచ్ సైడ్స్కి తగలడం అనేది ఫౌల్ కాదు, మొత్తం కింద పెడితేనే నేను ఫౌల్గా పరిగణిస్తాను అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు శేఖర్ భాష. దీంతో ఇక మొదటి రౌండ్లో అభయ్, పృథ్వీలు 2 చెలరేగి ఆడటంతో యష్మి టీం విజేతలుగా ప్రకటించాడు సంచాలకుడిగా ఉన్న శేఖర్ భాష. మరి ఈ టాస్క్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.